మనకి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమ పూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపయు సమాధానము మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలయ్య కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకున్నాను. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటండి, మాసంలో మొదటి దినమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు మృతి పొందితిరి అంటున్నారు. ఏంటి అనుకుంటున్నారా? నిజమే, మనము చనిపోయాం, మృతి పొందిన వారు. మనము మృతి పొంది మన జీవము క్రీస్తుతో కూడా ప్రభువునందు భద్రపరచబడి ఉంది. ఆయన యందు దాచబడింది. మన జీవం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. పరలోకంలో దేవుని యొద్ద మన జీవం ఉంది. అది కూడా ఎవరితో నుండి? క్రీస్తుతో పాటు, ప్రభువుతో పాటు మన జీవం భద్రపరచబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మృతి పొందితిరి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. హల్లెలూయా. మన జీవం ఎక్కడుందండి? దేవుని యందు దాచబడి ఉంది. ఎవరితో దాచబడి ఉంది? క్రీస్తుతో కూడా మన జీవం దేవుని యందు దాచబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. మీకు మీరే ఎంచుకోండి. దేవుని పాప విషయంలోనేమో మృతులుగా, ఈ లోక విషయమైన పాప విషయంలో మనం మృతులుగా గుర్తించాలి. అంటే మనం చనిపోవాలి. మనలో ఉన్న ఈ పాప స్వభావం, మనలో ఉన్న ఈ దుష్ట స్వభావం, ఈ లోక సంబంధమైనవి కూడా మనం చంపివేసుకోవాలి. మనలో ఉన్న ఈ పాప విషయమై మనము మృతి నొందాలి. కానీ దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మనమే ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఎంచుకోవాలి? దేవుని విషయమై సజీవులుగా ఉన్నాం, పాప విషయమై మరణించాం. అంటే పాపం నాకు అసహ్యం, నేను దాంట్లో చనిపోయాను, ఇక మరిపడి నేను దాని వైపు చూడను. చచ్చిపోయినవాడు మరి బ్రతికి వస్తాడా అండి? చెప్పాలి. చనిపోయిన వారు ఎవరైనా బ్రతికి వస్తారా? కాదు. అలాగే చనిపోయిన వారు ఎవరు బ్రతికరారు. కాబట్టి అలాగే మనము కూడా పాప విషయమై మనం మరణించిన తర్వాత ఈ మరిపడి మనం బ్రతికి రాకూడదు. అంటే ఇంకా ఆ పాపంలోకి మరిపడి వెళ్ళకూడదు, పాపం వైపు మరిపడి చూడకూడదు. ఎందుకంటే ఆ పాపం మనం చంపేసాం కదా, మనలోంచి పాపాన్ని చంపివేసుకున్నాం. మనం పాప విషయమై మనం చనిపోయాం, మరణించి ఇప్పుడు మనం ఎలా జీవిస్తాం? క్రీస్తు యేసునందు సజీవులుగా మనం ఉండటానికి, క్రీస్తు యేసునందు సజీవులుగా ఉండటానికి. ఆయన సజీవుడు కాబట్టి మనము కూడా ఆయనందు సజీవులుగా ఉండాలి. అంటే పాపము పరిపక్వం అయితే మరణం వెళ్తుంది.
మరణం వస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని మనం జయించేస్తే, ఆ పాపాన్ని మనం చంపివేసుకుంటే మనకు నిత్య జీవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవంలో మనం జీవిస్తాం. ఆ క్రీస్తు అనబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో, ఆయనలో మన జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ జీవమే మనల్ని జీవింపచేస్తుంది. దానికోసం దాన్నే మనము ఎంచుకోవాలి. మనం దేన్ని ఎంచుకోవాలయ్యా అంటే, ఇటు చూస్తే పాపాన్న, ఇటు చూస్తే జీవాన్న. దేన్ని ఎంచుకోవాలి? పాపాన్ని ఎంచుకుంటే మరణం వస్తుంది. జీవాన్ని ఎంచుకుంటే నిత్య జీవంలోకి వెళ్తాం. పాపాన్ని ఎంచుకుంటే నరకంలో, అగ్నిగుణంలో పడవేయబడతాం. జీవాన్ని ఎంచుకుంటే పరలోకంలో దేవతలతో కోటాను సంవత్సరాలు మనం కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? నువ్వు ఏది ఎంచుకోవాలనుకుంటున్నావు? చూడండి 12వ వచనం. శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు. చూడండి పాపాన్ని ఎక్కడ ఏలనేయకూడదండి? శరీరమందు ఏలనేయకూడదు. శరీర దురాశలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనేయకూడదు. అంటే మన శరీరాన్ని మనం చంపివేసుకుంటున్నాం. మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నాం. పాపానికి తావు లేదు ఇక ఇక్కడ అని చెప్పి, పాపానికి తావు లేదు అని చెప్పి మన శరీరాన్ని మనము చంపివేసుకుంటున్నాం. మన శరీరం మనం చంపివేసుకున్న తర్వాత ఇక మనము ఎలా ఉండాలి? ఏ పాపమును, మన శరీరమందు ఏ పాపమును కూడా ఏలనివ్వకూడదు. పాపమే ఇక మనలోకి రానివ్వకూడదు. ఎందుకంటే మనలోకి వచ్చిన పాపాన్ని మనం చంపివేసుకున్నాం కాబట్టి తిరిగి ఆ పాపం మనలోకి రానివ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకోవద్దు. దుర్నీతికి అలవాటు చేసుకోవద్దు. మీ అవయవాలను దుర్నీతికి అలవాటు చేసుకోకుండా మీ అవయవాలని పాపానికి మీరు అప్పగించుకోవద్దు. ఎందుకంటే పాపాన్ని మీరు చంపివేసుకున్నారు కాబట్టి. మీలో ఉన్న పాపాన్ని మీరు చంపివేసుకున్నాక ఆ పాపం ఇంకా మీలోనికి రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలా మీలో ఉన్న పాపం నుండి పాపం నుంచి విడిచిమించబడి మృతులలో ఉండి సజీవులనుగా మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతులలోంచి అంటే నీవు పాప విషయమై చంపబడి పరిశుద్ధ విషయమై జీవిస్తూ నేను నువ్వే ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే తప్ప ప్రభువు నిన్ను రమ్మని పిలిచాడు, కానీ నీవు పాపములో ఉండిపోయావు. ఆ పాపాన్ని విడిచిపెట్టుకున్నావు, పాపాన్ని కడుక్కున్నావు. ఇప్పుడు ప్రభువుతో నువ్వు నిన్ను అప్పగించుకున్న తర్వాత, ప్రభు సొత్తుగా నువ్వు మార్చబడిన తర్వాత తిరిగి ఆ పాప విషయమై మరిపడి నీవు మరణించకూడదు. ఆ వాటి వైపు కూడా నీవు చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కిందకి రండమ్మా. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగించుకున్నారు? పాపమునకు అప్పగించుకోకూడదు. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకోకూడదు. మీ అవయవములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. నీతికి సాధనములుగా ఉండాలి మీ అవయవములు.
మీ అవయవములు అంటే ఏంటి? ఏమండి, అవయవములు అంటే ఏంటి? అవయవములు అంటే ఏంటి? మీ అవయవములను దుర్నీతికి సాధనంగా అప్పగించుకోకూడదు. మీ అవయవములను నీతికి సాధనంగా అప్పగించుకోవాలి. అవయవాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవు, హ్యాండ్స్. వెరీ గుడ్. మరి ఏంటి పౌడే అట్లా అన్నాడు చూడండి, కొలసలు రాసిన పత్రిక 3:15, 3:5. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. మరి ఏంటిలో చెప్తున్నాడు? ఏమండి, ఇప్పుడు కన్ను, ముక్కు, చెవు, హ్యాండ్స్ అన్నారు కదా. మరి పౌలు ఏంటి ఎలా అంటున్నాడు? భూమి మీద ఉన్న మీరు, ఇప్పుడు మనం ఎక్కడున్నా? ఈ భూమి మీద ఉన్న మనము మన అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధకునైన ధనాపేక్షను చంపివేయమంటున్నా. ఇవి మనలో ఉన్న అవయవాలు. ఈ లోపల మన లోపల ఉన్న అవయవాలు అంటే శరీర సంబంధమైన అవయవాలు కాదు ఇవి. ఈ అంటే శరీరం మనం చూడడానికి కనపడుతుంటాయి. ఏంటి? చేతులు కనపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, ముక్కు కనపడుతుంది. ఈ అవయవాలు కాదు, కానీ మన లోపల ఉన్నవే, మన లోపల ఉన్నవే ఆ అవయవాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. మన లోపల ఉన్న ఈ అవయవాలు ఏంటవి? జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన మొదలైన ధనాపేక్ష. ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి? చంపి వేసుకోవాలి. ఇవి ప్రభువుకు విరుద్ధమైనవి, ఈ ప్రభు వలన పుట్టినవి కాదు, ఈ అపవాది సంబంధమైన వాడి వల్ల కలిగినవే. అందుకే అన్నాడు, భూమి మీదనున్న మీ అవయవాలు అన్నాడు. అంటే భూమి మీద మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు మన అవయవాలు ఇవి. ఎందుకంటే ఈ భూమికి జనకుడు, నాదుడు ఒకడు ఉన్నాడు, అపవాది వాడు. ఈ అపవాది ఒక వాడి వలన కలిగినవే ఇవి, ప్రభు వలన కలిగినవి కాదు. కాబట్టి వీటిని మనం మనలోంచి ఏం చేయాలి? వీటిని చంపి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీలో లేకుండా చంపి వేసుకుందురుగాక. రోమా పత్రిక 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా. చూడండి, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయినది. చనిపోయి మరలా బ్రతికాడు. ఎందుకని ఆయన చనిపోయి బ్రతికాడండి? దేనికోసం చనిపోయి బ్రతికాడు? మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి ఆయన మరలా బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చినానికి ఎంత వచ్చిన పైకి వచ్చిన మనము బ్రతికినను. చూడండి, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోతే ప్రభు కోసం చనిపోవాలి. ఎందుకంటే ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా ఆయన చనిపోయి తిరిగి లేచింది. అందుకని కాబట్టి మనం ఏం చేయాలంటే
మనము బ్రతికినను చనిపోయినను అది ప్రభు వారమై ఉన్నాం కాబట్టి, ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, ప్రభు సొత్తుగా మనం మార్చబడ్డాం కాబట్టి, మనం బ్రతికిన చనిపోయినా అది ప్రభు కోసమే. బ్రతుకుదుము కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చాప్టర్ 4. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఆర్భాటంతో వస్తారు, ప్రధాన దూత శబ్దముతో వస్తారు, దేవుని బూరతో వస్తారు, పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆర్భాటముతో, దూతావళి ఆర్భాటముతో ఆయన దిగి వస్తాడు. దూతావళి ఆర్భాటంతో దిగి వస్తాడు. అంతేకాదండి, ప్రధాన దూత శబ్దముతో వస్తాడు. ప్రధాన దూత శబ్దం, ఇదిగో ప్రభు మేఘారుడై వస్తున్నాడు అని ఒక శబ్దం వస్తుంది. లేదా ఇదిగో ప్రభు మేఘారుడై రానై ఉన్నాడు, లేదా ప్రభు మేఘారుడై వేం చేస్తున్నాడు అని అయినా రావచ్చు. లేదా ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఉన్నాడు అని అయినా రావచ్చు. ఈ శబ్దం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఈ శబ్దం నువ్వు వినగలగాలి. ఈ శబ్దం నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో అప్పుడే నీవేమిపోతుందంటే రూపాంతరం చెందుతావు. ఉన్నవాడు ఉన్నట్లుగానే రెప్పపాటులో ప్రభు సన్నిధికి నువ్వు చేరుకోగలుగుతావు. నీ రెప్పపాటులో నీ శరీరం, అమర్త్యమైన శరీరం మత్యముగా మారిపోతుంది. మహిమ గల దేహంగా మారిపోతుంది. మహిమ గల దేహంగా మారిపోయి నీ ఉన్న పాటున నువ్వు వెళ్తుండగానే ప్రభు పోలికలకు నువ్వు మారిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నపాటుగా రెప్పపాట్లు ఆయన ప్రధాన దూత శబ్దముతోను ఘోరతోను కడఘోర శబ్దం వినిపించగానే, కడఘోర శబ్దము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా ప్రభు యేసు లేదా మనం అందుకోవాలి. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కడలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కడలిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద చేతించెను. కడబు
కీర్తించగా వడివడిగా ప్రభు చెంతకు చేరగా ప్రియమార ప్రభు యేసును గాంచెదా వడివడిగా ప్రియమార ప్రభు యేసును గాంచెదా నేడు రేపో నా ప్రియుడు యేసు మేఘాల మీద కీర్తించెను నేడు రేపో నా ప్రియుడు యేసు మేఘాల మీద కీర్తించెను. అవును ప్రభు. ప్రధాన శబ్దం మనం వినిపించగానే, దేవుని స్వరం మనం వినగానే, దేవుని బోరతో మనం పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేరు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు దగ్గర ఉన్నారో, ఎవరైతే క్రీస్తులో మృతులయ్యారో వారు మొదట లేస్తారు. క్రీస్తు దగ్గర ఉన్నవారు, క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరణించారో వారు ముందుగా లేస్తారు. తర్వాత బ్రతికున్నవారు ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత సజీవులుగా నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటారు. ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుక్కోబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముందు ఎవరు ఎత్తబడతారండి? చనిపోయిన వారు ఎత్తబడతారు. ఈ చనిపోయిన వారు ఎక్కడ చనిపోయిన వారు? ఎక్కడున్నవారు? వారు క్రీస్తు నందున్నవారు. అంటే క్రీస్తులాగా తన్ను తాను అన్ని చంపి వేసుకున్నవారు. ఇహలోకాన్ని ఈ లోకాన్ని ద్వేషించి ఈ లోకంలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని ఈ లోకంలో దుర్నీతి నుంచి విడిచిపెట్టి ప్రభు కోసం చనిపోయిన వారు, తను చంపి వేసుకున్నవారు, వారంతా కూడా క్రీస్తు దగ్గర ఉన్నవారు. వారు లేపబడతారు. ముందు దేవునికి మహిమ కలుగుగా. వారు లేపబడతారు. ఏవైతే మనం ఈ లోక సంబంధమైన వద్దనుకుంటున్నామో, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనం ముందుగానే చదువుకున్నాం. అవి మన అవయవాలు అని చెప్పి, ఆ అవయవాలు మాకు అక్కర్లేదు అని తీసివేసుకున్నాను. ప్రభు ఒక మాట అన్నారు, ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వాడల్లా దాన్ని పెరికివేయ, నీ చెయ్యి అభ్యంతరపరిచిన వాడల్లా దాన్ని నరికివేయమన్నారు, తీసివేసుకోమన్నారు. అంటే దాని అర్థం మనలో ఉన్న ఆ అవయవాలను మనం తీసివేసుకోవాలి. కన్ను అంటే ఈ కన్ను తీసివేయమని, చెయ్యండి తీసివేయమని కాదండి. దాని భావం, లోతైన భావం ఏంటంటే జారత్వము, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహారాధనములైన ధనాపేక్ష, వీటిని ఇవి మన అవయవాలు. ఈ అవయవాలు మనలోంచి మనం తీసివేసుకోవాలి. తీసివేసుకున్నాక ఎన్నడూ కూడా దాని వైపు కూడా చూడకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఎన్నడూ కూడా మనం విసర్జించిన దాని వైపు తిరగకూడదు. అందుకే దాన్ని చంపివేయమన్నా, మనం దాన్ని చంపి వేసుకోవాలి. చచ్చిపోయింది ఇంకా తిరిగి వస్తుందా అండి? రాదు. చచ్చిపోయిన తిరుగు రాదు కాబట్టి అలాగే దాన్ని చంపు వేసుకుంటే ఇక అది తిరిగి మనలోకి మరిపడి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయం, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనం ధ్యానించుకుందాం. నా మాట విని చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట విని, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట విని ఆయన ప్రభువైన యేసుక్రీస్తును పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు అవుతాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వింటూ వాక్యమే, ఈ కాలంలో వాక్యమే.
వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఈ వాక్యం అనే మాట మనం వినాలి. ఆ దేవాది దేవుని మాట మనం విన్నప్పుడు మనం ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచు నిత్య జీవం కలగవాడవుతాడా. చూడండి, వాడు ఇప్పుడే బాగా గుర్తు పెట్టుకోండి, ప్రభు వాక్యం బాగా వినాలి. ప్రభువును పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యమందు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం కలవాడిగా అవుతావు. హల్లెలూయా. నిత్య జీవం కలిగేవాడిగా అవుతావు. విశ్వాసం ద్వారా రాజ్యాల్ని జయించారు అని ఒక పాట ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, పక్క వచ్చింది కదండి. చూడండి, వాడు ఎవడైతే నిత్య జీవం గలవాడవుతాడు, ఎవడైతే క్రీస్తు మాటను వింటాడో, దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో వాడు తీర్పులోనికి రాడు. దేవునికి మహిమ కలుగును కదా. తీర్పులోనికి రాడు. తీర్పు ఉందా? అమ్మా చెప్పాలి. తీర్పు ఉందా? తీర్పు ఉందా లేదా? ఉంది. ఖచ్చితంగా తీర్పు ఉంది. ఖచ్చితంగా తీర్పు ఉంది. అందరికీ తీర్పు ఉంది. అందరికీ కూడా తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి మనము వెళ్ళకుండా మనము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. ఎక్కడికి? జీవంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనము జీవంలోకి వెళ్ళిపోతాం అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎప్పుడు? ప్రభువారి యొక్క మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం జీవంలోకి వెళ్ళిపోతాం. అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో మనము ఆయన వాక్యాన్ని విని మనం సిద్ధపడి ఆయన మేఘారుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము సిద్ధంగా ఉన్న మనము ఎత్తబడిపోతాం. ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. అదే జ్యేష్ఠుల సంఘం, లేదా అదే వధువు సంఘం, అదే వధువు ప్రథమ సంఘం. ఈ సంఘములో మనం ఎత్తబడితే కనుక మనము తీర్పుని చూడం, అది దాటిపోతాం. తీర్పుని మనం చూడం. తీర్పుని దాటి మనం వెళ్ళిపోతాం. ఇక మనకు తీర్పు లేదు. కానీ ఆ నిత్య జీవానికి వెళ్లకుండా ఉండిపోయారు కదా, ఆ జీవంలో అడిగి పెట్టకుండా ఉండిపోయారు కదా, క్రీస్తు మాట వినకుండా ఉండిపోయారు కదా, వారు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తారు. తీర్పులోనికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ తీర్పులో అనేక మంది ఎదురవుతుంటారు. సొదొమ గొమొర్రా పట్టణముల నుంచి వచ్చిన వారు ఎదురవుతారు. ఆ పట్టణస్థులు అక్కడ తీర్పులో ఉంటారు. ఎందుకంటే ఇదిగో మా కాలములో అగ్ని గంధకాలు ఆకాశం నుంచి పడి మేమంతా కాలి బూడిదైపోయాం. మీ కాలం వరకు కూడా ఆ ప్రాంతంలో గడ్డి పరక కూడా మొలవలేదు. ఇప్పటికి కూడా అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక్క గడ్డి పరక కూడా కనపడదంట. గడ్డి పరక కూడా కనపడదు. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినది ఈ రోజు కూడా అక్కడ ఒక గడ్డి పరక కూడా మొలవట్లేదు. మా కాలంలో అలా జరిగింది. మేము అగ్ని గంధకాలు కాలిపోయి బూడిదైపోయాం. ఎందుకంటే మాకు అప్పుడు వాక్యం లేదు, దేవుని మాట లేదు. ఆ మాట లేక మేము, ఆ వాక్యము లేక మేము మారుమనసు పొందలేకపోయాం. కానీ మరి మీ కాలంలో వాక్యము ధారాళంగా ప్రకటించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మీకు రక్షణ ఇచ్చి వెళ్ళారే, ఆ రక్షణలో మీరు నడుచుకోమన్నాడే. మరి అలా నడుచుకోకుండా వాక్యం ధారాళంగా ప్రకటించబడుతుంటే వాక్యానికి ఎందుకు నువ్వు అవధేయుడయ్యావు? ఎందుకు నువ్వు తీర్పులోకి వచ్చావు?
అని అడుగుతారు. ఎవరు? సొదొమ గొమొర్రా వాళ్ళు అడుగుతారు. రెండోది షెబా దేశపు రాణి వస్తుంది. సొలొమోన్ని ఏ విధంగా శోధించిందో ఆ షెబా దేశపు రాణి వస్తుంది. మా కాలంలో మాకు తెలియలేదు, మేము అన్యులం, మేము అన్య దేశస్తురాలు నేను అని చెప్పి ఎన్నో పలుమార్లుగా తాను సొలొమోన్ని, అంత జ్ఞానవంతుడైన సొలొమోన్ని శోధించిన ఆమె నిన్ను శోధించడానికి వస్తుంది. ఎందుకు నువ్వు తప్పిపోయావు? ఎందుకు నువ్వు పశ్చాత్తాపడలా? ఎందుకు నీకు మారు మనసు పొందలా? ఎందుకు నువ్వు రక్షించబడి తప్పిపోయావు? నీకు వాక్యం వినపడలేదా? అయ్యా, మా పాస్టర్ గారు నాకు సరిగ్గా చెప్పలేదు, మా పాస్టర్ గారు నన్ను సరిగ్గా నడిపిలేదు అని చెప్పడానికి అక్కడ అవకాశం ఉండదు. ఒకవేళ నువ్వు అక్కడ చెప్పినా అక్కడ ఏమంటున్నా ఒక తెరలాగిని చూపించి ఇదిగో చూడు అక్కడ జరిగింది ఏంటి చెప్పాడా లేదని చూపిస్తాడు. ఎక్కడ? పరలోకం. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ కంటే టెక్నాలజీ, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. ఏం జరుగుతుందో కూడా అక్కడ నీ కళ్ళ ముందు కనపడదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, శోభా దేశపురాన్ని వస్తుంది. తర్వాత ఇంకో రెండాడు ఆడ వస్తాడు, సాతాను గారు. ఆడొచ్చి నుంచుంటాడు, ఆడి దూతలు ఆడ అంచెలు ఉంటారు. ప్రతి విషయంలో కూడా నీవు ఆ తీర్పులో తప్పించబడాలి. మరి నువ్వు అలా తప్పించబడినప్పుడు ఆ సాతాను నువ్వు ఎందుకు తప్పిపోయావు, అసలు ఎందుకు నువ్వు ఆ పాపంలోకి వెళ్ళిపోయావు అని వాడు చెప్తుంటాడు. నువ్వు లేదు, నేను తప్పిపోలేదు, నేను భక్తిలో ఉన్నాను, నేను ఆరాధనకి వెళ్తున్నాను, వాక్యానికి వచ్చిన పిల్లలు ఇంకా నేను చోట్ల వాక్యం వింటున్నా, నా ధ్యాస అంతా పిల్లల మీద ఉంది, ఇంట్లో ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అందుకే పిల్లలు ముందు కూర్చోబెట్టాలి, తల్లులు వెనకాల కూర్చోవాలి. ముడుచుకోండి, ముద్దు పెట్టుకోండి, నెత్తినెక్కించుకోండి. ఎక్కడ? ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో అనాలోచనగా నువ్వు ఉంటే అది నీ మీదకి ఆశీర్వాదం రాకపోగా వేరే ఏమన్నా వస్తుందేమో. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. నీ బిడ్డలే నీ ఇంటికి అంతే కాదనంత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సొదొమ గొమొర్రా వచ్చి ఇదిగో అడుగుద్ది ఖచ్చితంగా. ఇదిగో ఆ టైంలో సొదొమ గొమొర్రాలే కావచ్చు, ఈ షెబా దేశపు రాణియే కావచ్చు, లేదా అపవాది వాడి అనుచరులే కావచ్చు. ఈ సమయంలో ఈ మాట నువ్వు ఎందుకు వినలేదు? ఈ మాట నువ్వు వింటే జీవంలోకి వెళ్తావు కదా, నువ్వు ఎందుకు వినలేదు అడిగినప్పుడు నేను విన్నాను. మందిరంలో ఉన్నావా? ఉన్నాను. మందిరంలో వింటున్నా, కూర్చున్నావా? కూర్చున్నాను. మరి ఏం చేస్తున్నావు అంటే ఆ సమయానికి అయ్యా నేను ఉన్నాను కానీ నాకు వినపడలేదయ్యా అని ఒకవేళ నువ్వు చెప్పినా అక్కడ దూత చెప్పుద్ది, ఇదిగో ఆ సమయానికి పక్కదారి పట్టించింది నేనే. నీ కుదిరేమో చూడు, నీ కూతురు చూడు ఏం చేస్తుందో చూడు, ఖచ్చితంగా ఆడుతుంది చూడు అని ఆ ధ్యాసటి మళ్ళించింది నేనే అని చెప్పుద్ది. ఎవరు? సాతాను గడి చెప్తాడు. అప్పుడు ఆ ధ్యాసం నీకు అట్టే మళ్ళించింది నేనే, ఆ వాక్యం ఎన్నై కూడా చేసింది నేనే. విన్న వాక్యమే ప్రభు చెప్పాడు, విన్న వాక్యమే ఎత్తుకుపోతాడు అపవాది అని. ఏది విత్తనాలు విత్తినప్పుడు విత్తనాల ఉపమానంలో చెప్పుకొచ్చాడు. విత్తబడిన విత్తనాలు ఎత్తిపోయింది ఎవరంటే అపవాదే. ఆ విత్తనాలు అంటే ఏదో కాదు, వాక్యమే అన్నాడు. మరి ఈ వాక్యాన్ని ఎత్తుకుపోతున్న అపవాది నేను పక్కదారి పట్టించినోడు వెళ్ళిపోతే నాకు సాక్ష్యం చెప్తాడు. నువ్వు అన్ని గదాయించినా, నువ్వు అన్ని ఏం చేసినా అక్కడ ఒప్పుకోడు. ఇదిగో చూడు ఇక్కడ అని చూపిస్తాడా, ఈ సిచ్యువేషన్ అక్కడ చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ విధంగా తీర్పులో అనేకమైన తీర్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకతను నువ్వు వాదించాల్సి వస్తుంది. కానీ నా ప్రభు నీకు సహాయం చేయాలని చూస్తాడు, నా ప్రభు నీకు సహాయం చేయాలని చూస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. కానీ నీకు అందరూ సహాయం చేసిన దేవుడు నీ మీద జాలిపడి కరుణ పడిన ఆయన
న్యాయమైన సింహాసనం మీద కూర్చున్నారు. న్యాయమైన త్రాసు ఆయన చేతిలో ఉంది. మరి ఆ త్రాసులో నీవు తూగాలి అంటే నీవు వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోవాలి. నువ్వు ఆయన రాకలో ఎత్తబడాలి, ఆ జీవంలోకి వెళ్ళాలి. ఆ జీవంలోకి వెళ్ళలేకపోతే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత జాగారాలు చేసినా వ్యర్థమే. అందుకే మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, సూర్యుని కింద ఉన్న సమస్తము కూడా వ్యర్థమే అన్నాడు. అంటే నేను జీవించడం కూడా నాకు వ్యర్థమే అని చెప్పేసుకున్నాడు. ఆగాలి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో సొలొమోను కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు కాబట్టి, ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన మాట మనం వింటున్నామా లేదా? అందుకే వచ్చేటప్పుడు మనం చెప్పుకుంటాం ఏమని, వినబుద్ధి గ్రహించు ఆత్మ నాకు దయచేయ్యా, నాకు కావాలయ్యా. నీ సన్నిధికి ఏదో వెళ్ళాను వచ్చానంటే కాదయ్యా, నేను వాక్యం వినాలి. నీ వాక్యం విని నేను దాన్ని గైకొని దాని వాక్యానుసారం నేను నడుచుకోవాలి. ఇలా వాక్యానుసారమైన జీవితం మాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. మందిరంలోకి రాగానే ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, నీ అవసరంలో నీ అక్కర్లతో పాటు అయ్యా ముందుగా నీ మాట నేను వినాలి. అసలు నువ్వు ఏం చెప్పబోతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం పలుకుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అది నీకు తెలియకోకుండా నువ్వు కూర్చుంటే ఉపయోగం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కిందకి రండమ్మా. మీరు తీర్పు నుండి మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నారు. హల్లెలూయా. దాటిపోయారేగా, ఇక మరణించే పని లేదు, తీర్పులోకి వెళ్ళే పని లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. ఎక్కడికి? జీవంలోకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఎట్లా వెళ్ళిపోయారు? దేనికోసం వెళ్ళిపోయారు? ఎట్లా వెళ్ళిపోయారు? వీసా మీకు డైరెక్ట్ ఎట్లా వచ్చేసింది? దేవుని మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీవు తీర్పులోంచి దాటిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన మృతులు దేవుని కుమారుని శబ్దము విని, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉంది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, చూసారా? మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము వినుగడియా వచ్చుచుంది అన్నాడు. అది వచ్చే ఉందని చెప్పేశాడు. ఇప్పుడు వస్తుందా, వచ్చి ఉందా, వచ్చేస్తుందా? అది వచ్చి ఉంది, ఆల్రెడీ వచ్చే ఉంది ఆ గడియ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ క్షణం రాబోతున్నారు, మరుక్షణం రాబోతున్నారు. రెప్పపాట్లు జరిగిపోతుంది అంతా కూడా. రెప్పపాటు అంటే ఎంతసేపు మన కనురెప్ప మూసి తెరిచినంతసేపు రెప్పపాట్లు జరిగిపోతాయి. ఈ రెప్పపాటులో విడబడినోడు ఇక్కడే ఉంటాడు, ఎత్తబడిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరెవరో విడబడతారో, ఎవరెవరు ఎత్తబడతారో మనం ఇప్పుడైతే మనకు తెలియదు, కానీ అప్పుడు తర్వాత మనం చూసి ఎదుర్కోవాలి ఏమైపోయారా. దేవునికి మహిమ కలుగునుగా. అలా ఆ రెప్పపాట్లో ఎత్తబడే ఆ సమయానికి, ఆ శబ్దానికి నువ్వు విని నీవు ఆయన సన్నిధికి చేరుకునేటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కుమారుని యొక్క శబ్దము వినుగడియా వచ్చుచున్నది కాదు, ఇప్పుడే వచ్చి ఉన్నది. హల్లెలూయా. దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయంగా చెప్తున్నా. హల్లెలూయా. ఆ శబ్దాన్ని విన్నవాడు జీవిస్తాడు. అంటే వాడు జీవంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ జీవంలోకి వెళ్ళనివాడు ఈ లోకంలో నిలిచిపోయి శ్రమలు అనిపిస్తాడు. 7 ఏళ్ళ శ్రమలు ఉన్నాయి. శ్రమల్లో 3.5 ఏళ్ళు శ్రమలు అయితే 3.5 ఏళ్ళు మహాశ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు తట్టుకోగలగాలి. ఈ శ్రమలు తట్టుకుని నువ్వు నిలబడగలగాలి.
ఈ శ్రమలు మామూలు శ్రమలు అనుకోండి, అబ్బో మేము చాలా శ్రమ అనిపించామయ్యా. మేము ఇప్పటి వరకు మేము చాలా శ్రమ అనుభవించామయ్యా. ఇక మా జీవితంలో ఇప్పటి వరకు మేము అనిపించింది చాలా అనిపించేసాం, మేము అనిపించడానికి ఏదీ లేదయ్యా అనుకుంటున్నావేమో. ఇప్పటివరకు నువ్వు అనిపించిన శ్రమ ఎవరి కోసం అనిపించావు? దేవుడి కోసం అనిపించావా? నీ కోసమే నువ్వు అనిపించిన శ్రమ. దేవుడి కోసం నువ్వు శ్రమ అనిపించలా, దేవుడిని నువ్వు శ్రమ పెట్టలా. నీవు చేసుకున్న క్రియలను బట్టి నీకు శ్రమలు వచ్చినాయి, నేను చేసుకున్న క్రియలను బట్టి నాకు శ్రమలు వచ్చినాయి తప్ప దేవుడు నిన్ను శ్రమ పెట్టలేదు. నువ్వు శ్రమలో దేవుని కోసం నువ్వు శ్రమ అనుభవించలేదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి శ్రమ ఎందుకు వచ్చింది? ఎందుకు శ్రమ అనుభవించాల్సి వచ్చింది చెప్పాలి. మీరు దేవుని వాక్యాన్ని వినకుండా అలక్ష్యపరిచారు. ఏంటండి? దేవుని వాక్యం ఖచ్చితంగా బోధిస్తుందండి, ఖచ్చితంగా చెప్తుంది. ఇదిగో లోకం మీదకి శ్రమ రాబోతుంది, లోకం మీదకి శ్రమ రాబోతుంది. భారతదేశం మీద కూడా శ్రమ వస్తుంది అని కూడా చెప్పాడు. ప్రవచనం చెప్పాడా లేదా? ఏమండి, ప్రవచనం వచ్చిందా లేదా? గుర్తుందా లేదా? చూడండి, దేశం మీద కూడా శ్రమ రాబోతుంది. దేశం మీద కూడా శ్రమ రాబోతుందండి. లోకం మీదకే కాదు, దేశం మీద కూడా రాబోతుంది. ఆల్రెడీ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఇదంతా ఒక మర్మం అండి, మర్మమే. మరిపడి ఒక దాడి జరగబోతుంది. చూడటానికి అది కూడా ఒక వైరస్ లాగానే ఉంటుంది, కానీ వాస్తవం చెప్పాలంటే వైరస్ కాదు. మనుషులే కలగజేసే జనాలు మనుషులను కలగజేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమంతా కూడా దేన్ని దాటి ఉన్నామండి? మరణాన్ని దాటి ఉన్నాం. హల్లెలూయా. మీరు జీవింతురని వినువారు దానిని జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనిని వినువారు? దేవుని శబ్దము వినువారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ శబ్దం వినాలంటే నీవు అర్హత పొందుకోవాలిగా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అనుకో. మరి నిన్ను కొండిపోవాలని తీసుకుపోవాలంటే ఆత్మ కావాల్సిందే. ఆత్మ కావాలి. మరి నిన్ను ప్రభు సన్నిధికి నడిపించేది ఆత్మేగా. మరి ఆత్మ నీలో లేకపోతే మరి ఎంతకాలం నువ్వు ప్రయాసపడతావు? ఆత్మ పొందుకోవాలని ఎంతమందికి ఆశగా ఉంది? ఎవరికి లేదా? ఎంతవరకు పొందుకోవాలా? ఇంతవరకేనా? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆ కడగోరు శబ్దం వినిపించేది, అది అందరికీ వినిపించేది. దేవుని చేత ఏర్పరచబడి ఎవరైతే పిలువబడ్డారో వారికి మాత్రమే వినపడుతుంది. అందుకే చెప్పాడు ప్రభు, ఏమని? ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు కొడుకున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. చూడండి, అందరూ కూడా రెండుగానే చెప్పాడు ప్రభు. ఒకరిగా చెప్పి ఒకడే నేను ఎత్తబడతావు లేదు విడబడతాను చెప్పలా, రెండుగానే చెప్పాడు. అంటే ఎత్తబడే గుంపు విడవబడే గుంపు కలిసే ఉన్నాయి. ఎత్తబడే గుంపు విడవబడే గుంపు కలిసే ఉన్నాయి. మరి నువ్వే గుంపులో ఉన్నావు? ఎత్తబడే గుంప, విడవబడే గుంప? ఏ గుంపులో ఉన్నావు చెప్పాలి. నువ్వే గుంపులో ఉన్నావు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, నేను ముగిస్తున్నాను.
3:4. మనకు జీవమై ఉన్న క్రీస్తు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలా వద్దా? మరి దానికోసం ప్రయాసపడాలా వద్దా? ప్రయాసపడదుముగా. ఆ జీవార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒక ప్రత్యక్షత కోసం మనము ప్రయాసపడదాం. ఆయన సన్నిధిలో కనిపెడదాం. ఆయన కోసం ప్రాధేయపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎక్కడ ఉంటామండి? ఆయనతో కూడా మహిమయందు పరచబడతాం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన మనకు ప్రత్యక్షత అయితే మనం ఆయనతో పాటు పరలోకములో మహిమలో మనం ఆయనతో పాటు ప్రత్యక్షపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఇక్కడే అర్హత పొందుకోవాలి. ఇక్కడే అర్హత పొందుకోవాలి. ఇక్కడ పొందుకుంటేనే మనం అక్కడ ప్రత్యక్షపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చేటప్పటికి మనల్ని మనం సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించడము గాక. ఆ నిత్యత్వానికి మనం వారసులవుదాము గాక. ఆయన రాజ్యములో మనం చేర్చబడడానికి ఆయన కృప మనకు ధారాళంగా అనుగ్రహించబడును గాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం.